హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మా అబ్బాయికి స్కూల్లో ఒక వారం నుండి చెప్తున్నారంట, ఏదైనా ప్రాజెక్ట్ చేసుకురండి, ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయండి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో క్లాస్లో పెట్టి చూపించడానికి పేరెంట్స్కి అని. అయితే పిల్లవాడు ఒక వారం నుండి నాకు చెప్తున్నాడమ్మా, నేను ఏదో రెడీ చేస్తున్నాను స్కూల్కి తీసుకెళ్తానని. లాస్ట్లో చెప్పాడు రేపు సబ్మిట్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడంటే సాయంత్రం వచ్చి, అమ్మ తిరిగిపోయింది, నాకు వేరే చేసి అమ్మ ఏదన్నా ఎలా చేయాలో చూపించు అని. ఇక ఏం చేయాలి, వాడు 4 గంటలకు స్కూల్ నుంచి వస్తే ఇక 2 గంటలు షాపింగ్ చేసి 2 గంటలలో ఏవి దొరికితే అవి తీసుకొచ్చి ఇలా రెడీ చేసేసాను. యానిమల్స్ జూ రెడీ అంటే నేను చేయలేదు, ఎలా చేయాలి అనేది వాడికి ఇట్లా అంతా పెట్టి చూపించాను అనమాట. ఇట్లా పెట్టి చూపించడం వలన వాడు మళ్ళీ వాడు అట్లా జాయింట్ చేసి కూర్చోబెట్టిండు. ఎందుకంటే పేరెంట్స్ ఇస్తూ ఉంటే పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడల్లా చేయాలి అనుకుంటే చేయడం వాళ్ళకి రాదన్నమాట. అందుకే మనం దగ్గరుండి చూపించాలి, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చూపిస్తూ ఉన్నా. చూపించిన తర్వాత వాడు దీన్ని రెడీ చేయడానికి వాడు 2.5 గంటలు టైం తీసుకున్నాడు. మెల్లగా మ్యాట్ మాత్రం నేనే కట్ చేసి ఇచ్చాను, ఎందుకంటే వాడికి కట్ చేయడానికి రాలేదు సీజర్తోని. అందుకోసం ఆ మ్యాట్ మాత్రం నేను కట్ చేశాను. మిగిలింది కట్ చేసి వాడు అవన్నీ అంటించి వాడు రెడీ చేయడానికి వాడికి 2.5 గంటలు 3 గంటలు టైం పట్టింది. రాత్రి 11:30 అవుతున్నా చేస్తూనే ఉండు, కళ్ళు మూసుకొని చేస్తూనే ఉండు, పొద్దున్నే సబ్మిషన్ ఉంది కదా, ఇక టీచర్ కొడతారు లేకుంటే తీసుకెళ్ళకపోతే అనేసి భయంతో చేస్తూనే ఉండు. పిల్లలు ఏదైనా చెప్పేది ఉంటే వారం ముందు చెప్తే మనం రెడీ చేపియచ్చు వాళ్ళతో. వాళ్ళు కరెక్ట్గా రేపు పొద్దున ఉందన్నట్టు ఇప్పుడు చెప్తే మనకు ఎట్లా రెడీ చేయడం చాలా కష్టమైపోతుంది కదా. చాలా కష్టమైపోయింది. ఇక పిల్లాడు అట్లనే కూర్చొని చేశాడు. లాస్ట్కి ఏమైందంటే ఈ వీడియో తర్వాత పెడుతున్నాను. స్కూల్కి పిల్లాడు తీసుకెళ్ళిన తర్వాత ఒక వారంకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. టీచర్స్ ఏమని చెప్పారంటే, క్లాస్లో అందరికన్నా నీదే బాగుంది, ఫస్ట్ నీది, సెకండ్ ఇంకో అబ్బాయిదని చెప్పారంట. చాలా నచ్చేసింది మా పిల్లాడికి, వాడికి కూడా నచ్చింది. అలాగే వాడు క్లాస్లో కూడా టీచర్స్కి చాలా నచ్చిందనమాట ఈ ప్రాజెక్టు. యానిమల్స్ జూ కదా, చాలా మంచిగా చేశారు అని చెప్పాడంట పిల్లలకి. అలాగే టీచర్ కూడా చెప్పింది, నేను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, మీ అబ్బాయి జూ చాలా బాగుంది, మీరు చేశారా అని అడిగారు అనమాట. లేదు అబ్బాయి చేశాడని చెప్పాను, ఎందుకంటే నేను చూపించాను అంతే, నేను ఇట్లా పెట్టాలని మొత్తం చూపించేటప్పుడు ఈ వీడియో తీశాను అనమాట. తర్వాత వాడు ఏడ పెట్టాలి అని చూసుకొని మళ్ళీ వాడు పెట్టాడనమాట. అందుకే ఇంకేంటి అంటే, ఏదైనా మనం చేయాలి అనుకుంటే మనం చేసి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా, పిల్లలతో చేయిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. అందుకోసమే నాకు ఫాస్ట్గా మాట్లాడడం వలన దమ్మే వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా పెట్టి చూపిస్తే. తర్వాత వాడితో చేయించాను అనమాట. ఇట్లా అంతా పెట్టి మంచి చెట్లన్నీ పెట్టి డెకరేషన్ చేయించాను. ఈ ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క షాప్లో దొరికింది. నాకు చాలా దూరం వెళ్ళి వెతుక్కొచ్చాను అనమాట. అన్నీ ఒక్క షాప్లో దొరకలేవు నాకు, అందుకే తీసుకురావడానికి లేట్ అయిపోయింది. ఇక చేయడానికి కూడా లేట్ అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది ఇక చేయడానికి. ఐటమ్స్ ఒకటే షాప్లో దొరికేటట్టుంటే మనకు తొందరగా అయిపోతుంది. నాకు మ్యాట్ ఒక జాగల, ఆ ప్లాస్టిక్ చెట్లు ఒక జాగల, యానిమల్స్ ఒక జాగల ఇట్లా దొరికాయి అనమాట. గమ్ము ఒక జాగల అట్లా దొరకడం వలన, పల్లెటూరు కదా మేము ఉండేది, అట్లా దొరకడం వలన నాకు వీడియో చేయడానికి లేట్ అయిపోయింది, తీసుకురావడానికి లేట్ అయింది. వీడియో పిల్లాడితో కూర్చొని నేను చూపించి మళ్ళీ వాడితో చేయించడానికి లేట్ అయిపోయింది అనమాట. వాడు చేస్తుంటే ఒక వీడియో తీయాలా అని అనుకున్నాను, తర్వాత చీకటి అయిపోయింది. వాడు కళ్ళు మూసుకొని చేస్తున్నాడు కదా, బాగోదని తీయలేదు వీడియో. ఎంతమంది పిల్లలకు ప్రాజెక్ట్ ఉంటే మీరు హెల్ప్ చేస్తారు అమ్మ నాన్నలు, లైక్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే మరిన్ని వీడియోస్ కోసము. అలాగే మా ఛానల్లో కుకింగ్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేయండి ప్లీజ్ మై సబ్స్క్రైబర్స్.